తీయని గొంతు అందరి మనసుల్ని ఆనందంతో నింపేస్తుంది. కానీ ఇదే తీయని గొంతు వర్ష ఋతువులో ఎందుకు వినిపించదు? దానికి కారణం ఏమనుకుంటారంటే వర్ష ఋతువులో కోయిల జబ్బు పడుతుంది అని. కానీ కాదు. కోకిల నిర్ణయించుకుంటుంది మౌనంగా ఉండాలని. అసలు అది ఎందుకు అలా చేస్తుంది? దానికి కారణం కప్ప. వర్ష ఋతువులో అక్కడక్కడ చిన్న చిన్న స్థలాలలో చెమ్మ ఏర్పడుతుంది. ఆ కారణం వల్ల ఎన్నో కప్పలు జన్మిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ కప్పలు ఎంతలా అరుస్తూ ఉంటాయంటే వాటి నుంచి వచ్చే ధ్వని మధ్యలో ఈ కోకిల ఎంత అందంగా పాడినా సరే దాని ధ్వని మనకు వినిపించదు. అందుకే అది నిశ్శబ్దంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇదే మనకి ఒక పాఠం కూడా. మీరు ఒక స్థానంలో ఉన్నప్పుడు, అక్కడ నలువైపులా మూర్ఖులు ఉన్నప్పుడు అక్కడ నిశ్శబ్దంగా ఉండడమే అన్నింటికంటే మంచి నిర్ణయం. ఎందుకంటే మూర్ఖుల అరుపుల మధ్యలో ఎవరు అసలు మీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి అక్కడ మౌనంగానే ఉండండి. ముందు ముందు ఎలా అయితే కప్పల అరుపులు తగ్గుతూ పోతాయో, ఆ తర్వాత మాయమైపోతాయో, అలాగే మూర్ఖుల ఈ సమయం కూడా ఒక సమయం తర్వాత తగ్గిపోతుంది. అప్పుడు వస్తుంది వివేకవంతుల సమయం, మీ సమయం. కాస్త ఎదురు చూడండి. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.